హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు త్రివేణి వంటిల్లు. నేను మీ త్రివేణి. ఇప్పుడైతే మన పిల్లలకు స్కూళ్ళు స్టార్ట్ అవుతున్నాయి కదండి. లంచ్ బాక్స్కి ఏం చేయాలా అని ఆలోచిస్తాం కదా. దానికోసం అయితే నేను ఒక కొత్త రెసిపీని ఈరోజు చేసి చూపిస్తున్నాను, చూసేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లల లంచ్ బాక్స్కి కట్టేయండి. దానికోసం అయితే ఇప్పుడు నేను 3 కప్పుల బియ్యాన్ని, అలాగే 1 కప్పున్నర పెసరపప్పునైతే తీసుకుంటున్నాను. కావాలంటే పెసరపప్పు కాకుండా మనము కందిపప్పుని కానీ శనగపప్పుని కానీ మనకి ఎలా ఇష్టమైతే అలా ఆ పప్పుని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పెసరపప్పునేసి ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి. దీనికోసం 3 కప్పుల బియ్యాన్ని తీసుకొని కప్పున్నర పప్పును తీసుకొని శుభ్రంగా కడిగి కొంచెం వాటర్ పోసి నానబెట్టేసి పక్కన పెడదాం. తర్వాత అందులోకి కావాల్సిన కూరగాయల ఐటమ్స్ని అయితే తీసుకుందాం. దానికోసం అయితే నేను 1 క్యారెట్ని, 2 టమాటాలని, 1 ఆనియన్ని, 1 ఆలుగడ్డని, కొంచెం కరివేపాకు, ఒక 2-3 పచ్చిమిర్చిని అయితే తీసుకొని శుభ్రంగా కడిగి వాటిని అయితే కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నెని తీసుకొని ఒక 5 స్పూన్ల ఆయిల్ని వేసి, తర్వాత కొంచెం జీలకర్ర వేసి, తర్వాత పచ్చిమిర్చిని వేసి, కొంచెం కరివేపాకుని వేసి, అలాగే కొంచెం ఆనియన్ని చిన్న ముక్కలు కట్ చేసి వేసి కలుపుకుందాం. మంచిగా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం పేస్ట్ని వేసి మంచిగా కలుపుదాం. కలిపిన తర్వాత అది కూడా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నిటిని వేసేద్దాం. నేనైతే ఈ కూరగాయలను వాడుతున్నాను. మీకు కావాలంటే ఇంకా పచ్చి బఠానీ ఇంకా వేరే కూరగాయలను కూడా వాడచ్చు. మరీ ఎక్కువ కూరగాయలు వేసినా కూడా టేస్ట్ అనేది తగ్గుతుంది, కాకపోతే మనం చూసుకొని యూజ్ చేయాలి. నేనైతే వీటినైతే యూజ్ చేశాను. ఈ కూరగాయ ముక్కలు మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా మగ్గించి ఆ తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని, పప్పును కూడా యాడ్ చేయాలి. ఆ మిశ్రమం అంతా కూడా ఆ కూరగాయ ముక్కల్లో ఒక 2 మినిట్స్ అలా మగ్గనిచ్చి తర్వాత మనమైతే ఎసరుని యాడ్ చేసుకోవాలి. నేనైతే 3 కప్పుల బియ్యం, కప్పున్నర పప్పు తీసుకున్నాను కాబట్టి దానికోసం నేను 6 గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత సరిపడా ఉప్పేసి కలిపి మూత పెట్టేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. మంచిగా ఉడికిన తర్వాత పైనుంచి కొంచెం 1 స్పూన్ అయితే నెయ్యిని వేస్తే నెయ్యి ఫ్లేవర్ అనేది పడుతుంది. పైనుంచి మనం కొంచెం కొత్తిమీరని వేసేసి స్టవ్ ఆఫ్ వేసేయాలి. ఫైనల్గా మనకి రెడీ అయిపోతుంది. మన పిల్లల లంచ్ బాక్స్కి అయితే ఈ రెసిపీని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.